ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ కు సేవలు అందించారని కొనియాడారు. అయితే ఇప్పుడు అమిత్ షా చేతుల మీదుగా డిఎస్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోందన్నారు. ఇప్పుడు డిఎస్ ఎక్కడా అన్న ఆయన మనసు బాధపడుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయంగా నాకు గురువైనటువంటి డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి. వారు చనిపోయి అప్పుడే సంవత్సరం అవుతా ఉంది. వారి వద్దే నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భం. జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. దీర్ఘ రాజకీయ చరిత్రని 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరలేని స్థానం ఏర్పరచుకున్నారు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు. వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చొరవతో నిజామాబాద్ లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతా ఉంది. బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని విగ్రహ ప్రతిష్టాపక పిలవలేదు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు. దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారు మాకిచ్చిన సందేశం ఎల్లవెల్ల ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడి విగ్రహం వల్ల అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. రాజకీయ